జీడిమెట్ల బొల్లారంలో ఈగల్ టీం దాడులు జరిపింది. భారీగా డ్రగ్స్ సీజ్ చేసింది. సుమారు 220 కిలోల ఎపిడ్రిన్, 70 లక్షల రూపాయలు విలువ చేసే ఎపిడ్రిన్ సీజ్ చేశారు. దీని వెనక అసలు ఏ విధంగా ఈగల్ టీం వర్క్ చేసిన తర్వాత నిందితులను ఏ విధంగా పట్టుకున్నారు, ఈ డ్రగ్ అంతా కూడా ఇక్కడికి సరఫరా అవుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఈగల్ టీం ఎస్పీ సీతారాం గారు వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా ఆపరేషన్ జరిగింది? తర్వాత మీరు రైడ్ చేశారు, ఒక ఫ్లాట్ లో డ్రగ్ అంతా కూడా డంప్ చేశారు. సుమారు 77 కోట్ల ఎపిడ్రిన్ కూడా మీరు సీజ్ చేశారు, 220 కిలోలు. సో ఎలా జరిగింది? అసలు నిందితులు ఎవరు? ఇక్కడ నుండి మీరు డ్రగ్ ఎట్లా సరఫరా చేస్తున్నారు? ఇప్పుడు జీడిమెట్లలో గాజుల రామారావు ఏరియాలో ఉన్న పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ అనే ఒక కంపెనీలో ఈ ఇల్లీగల్ డ్రగ్ ఎఫిడ్రిన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇందులో యాక్చువల్గా ముఖ్యంగా ఈ మొత్తం ఆపరేషన్ అంటే ఈ డ్రగ్ నెట్వర్క్ మొత్తం కింగ్ పిన్ ఎవరంటే వర్మ అని అతను. ఈ వర్మ అనే అతను గతంలో కొన్ని కంపెనీల్లో, కెమికల్ కంపెనీల్లో పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఇతనికి కొద్దిగా ఫార్ములాస్ అవన్నీ, ఏవి డ్రగ్స్ ఎట్లా చేయాలి, ఫార్ములాస్ అన్ని ఒక ఐడియా వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి అతను ప్రజెంట్ అయితే దీని గురించి అక్వా ఫార్మ్ చేస్తున్నాడు. సో ఇతనికి ఏంటంటే ఇతను గతంలో కూడా 2019లో 2017లో 2 times ఎన్సీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు ఇతను మెథాంఫిటమైన్ ఒకసారి 250 kgs తో పట్టుబడ్డాడు వాళ్ళకి. తర్వాత ఒకసారి దీంట్లో అల్ఫ్రాజోలం 10 kgs అల్ఫ్రాజోలంతో కూడా పట్టుబట్టడం జరిగింది. ఇంతకుముందు క్రిమినల్ ఇది ఇతనికి ఉంది, బుద్ధులు కానీ ఇంతకుముందు చేసిన బ్యాక్గ్రౌండ్ కానీ అంతా ఉంది. అయితే ఇతను ఏం చేశాడంటే 2019లో పట్టుబడ్డ తర్వాత ఒక 5 years గ్యాప్ తర్వాత మళ్ళీ 2024లో ఒక ఎఫిడ్రిన్ అనే డ్రగ్ తయారు చేయాలనే ఉద్దేశంతో అతను అనిల్ అనే ఒక ఏజెంట్ని, అంటే అదే అనిల్ అనే అతను ఈ సేమ్ కెమికల్ కంపెనీలో పనిచేస్తాడు ప్రొడక్షన్ మేనేజర్గా. అనిల్ని అప్రోచ్ అయ్యి అనిల్ని కన్విన్స్ చేసి ఇది ఎఫిడ్రిన్ ఒకటి తయారు చేస్తే బాగుంటుంది, దాంట్లో నీకు షేర్ ఇస్తా అని అనిల్ని ఒప్పించి అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఈ వెంకటకిషన్ రావు ఎవరైతే కంపెనీ ఓనర్ ఉన్నారో ఈయనని కూడా ఒప్పించి తర్వాత ఈ కంపెనీ 2024 డిసెంబర్లో ఆల్మోస్ట్ ఆ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన మొత్తము రా మెటీరియల్ అంతా అతనికి ఇప్పించడం జరిగింది. దానికి కావాల్సిన కెమికల్స్ అన్ని కూడా ఇప్పించడం జరిగిన తర్వాత 2024 తర్వాత దాన్ని నెమ్మదిగా రియాక్టర్ల దగ్గర తీసుకోవడం, ఆ రియాక్టర్ల ద్వారా పిఎన్ఎం ఈ లైఫ్ సైన్సెస్లో ఆ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత అబౌట్ 220 kgs వచ్చింది ఎఫిడ్రిన్. ఆ 220 kgsని దాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్మకానికి, అంటే ఓపెన్ మార్కెట్లో అమ్మారు, జస్ట్ ముంబై కానీ ఎక్కడ, ముంబైలో ఎక్కువ, మహారాష్ట్రలో ఎక్కువ ఉంటుంది ఈ సేల్. అయితే దాన్ని వాళ్ళు సేల్ చేయటం గురించి మధ్యలో దొరబాబు అనే ఒక వ్యక్తిని మధ్యవర్తిగా, మీడియేటర్గా తీసుకొని దాన్ని చేద్దాం అనుకునే క్రమంలో ఆల్రెడీ ఈగల్ ఫోర్స్ దాని మీద టార్గెట్ ఉంది. వీళ్ళ సస్పీషియస్ మూమెంట్స్, ఈ పిఎన్ఎం కెమికల్స్, ఈ లైఫ్ సైన్సెస్, వీటన్నిటి మీద టార్గెట్ ఉంది. వీళ్ళందరూ ఎప్పుడైతే కలిసారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రగ్ అంతా తయారైన తర్వాత దాన్ని ఇతను ఎవరైతే వర్మ ఉన్నాడో ఈ వర్మ తీసుకొచ్చి ఆయన ఫ్లాట్లో పెట్టుకున్నాడు. కంపెనీలో అది ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒకసారి కలిసి దాన్ని ఏ రకంగా అమ్మాలనే ప్రయత్నాలు చేస్తుండగా అందరినీ కలిపి పట్టుకోవడం జరిగింది. ఒకరు ఇందులో పరారు ఉన్నట్టుగా తెలుస్తోంది, ప్రసాద్ అని వ్యక్తి. అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళకి ఎట్లా కలిసారు, తర్వాత వీళ్ళ కాంటాక్ట్స్ ఎట్లా ఉన్నాయి? ఇతనికైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వర్మకి. అతనే మెయిన్ దీని మొత్తానికి. తర్వాత ఇంకొక అతను ఆ కంపెనీ ఓనర్, సెకండ్ ఓనర్, పరారీలో ఉన్న వ్యక్తి కూడా. అయితే దీంట్లో ఆ కంపెనీ ఓనర్ని ఒప్పించి ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయండి, మూతపడే కంపెనీలు, చాలా సిక్ ఇండస్ట్రీస్, వీటన్నిటిలో రియాక్టర్లు అద్దెకు తీసుకోవడం చేయటం ఇది కామన్. బట్ ఏంటంటే ఈ ఓనర్స్ కొంచెం మళ్ళీ ఏం తయారు చేస్తున్నారని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇల్లీగల్ డ్రగ్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ కంపెనీలో తయారైనప్పుడు వీళ్ళు కూడా శిక్షకు అర్హులే అవుతారు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా తన సెకండ్ ఓనర్ పరారీలో ఉన్నాడు ప్రజెంట్. తర్వాత దీని మొత్తానికి వర్మ అనేది సూత్రధారి అని తెలిసింది. దీన్ని మెథాంఫెటమైన్స్ గా కూడా తయారు చేసి 10 రేట్ల అధికంగా కూడా మీరు మార్కెట్ లో విక్రయిస్తున్నారు. సో దాన్ని ఎట్లా చేస్తున్నారు ఏంటనేది? ఇదే డ్రగ్ ని, దీన్ని బేస్ డ్రగ్ ఇది. ఈ బేస్ డ్రగ్ నుంచి మెథాంఫిటమైన్ తయారు చేయొచ్చు, దీని నుంచి అల్ఫ్రాజోలం తయారు చేయొచ్చు. సో మెథాంఫిటమైన్ అన్నప్పుడు దీనికి దాదాపు 700-1000 కోట్ల వరకు వెళ్ళిపోతుంది దీని డ్రగ్ వాల్యూ. ప్రజెంట్ ఇంతవరకు తయారు చేశారు. మెఫిడ్రిన్ కూడా మార్కెట్లో
మార్కెట్లో మంచి వాల్యూ, ఎఫిడ్రిన్ మంచి వాల్యూ ఉంది మార్కెట్లో, కూడా మంచి డిమాండ్ ఉంటుంది దానికి, అందు గురించి చేద్దాం అనుకున్నారు. మీరు 220 kgs సీజ్ చేశారు. అంతకన్నా ముందే మన మార్కెట్లోకి వచ్చేసిందా, లేదంటే మీరు దాన్ని కట్టడి చేశారా, లేదంటే ఆల్రెడీ ముంబై తర్వాత గోవా అలా మన చేతులు మారిందా ఇది? లేదు, ఇది తయారు చేసి అమ్ముదాం అనుకున్న క్రమంలోనే పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాచ్ లో తయారైంది ఏది కూడా బయటికి వెళ్ళలేదు పక్క. అది 70 కోట్లు, 72 కోట్లు ఉంటుంది ఓపెన్ మార్కెట్ లో విలువ. సో రీసెంట్ కూడా చెల్లపల్లిలో ఒక కంపెనీలో రైడ్ చేశారు, అక్కడ కూడా ఎపిడ్రిన్ డ్రగ్. సో ఇప్పుడు కూడా మీరు బొల్లారంలో కూడా ఇప్పుడు డ్రైవ్ చేశారు. సో ఈ కంపెనీస్ పైన మీ దృష్టి ఎలా ఉంది? తర్వాత మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇటు కంపెనీ స్మార్ట్ రియాక్టర్స్ తీసుకోవడం, డ్రగ్స్ తయారు చేయడం, ఇదంతా కూడా ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ సిక్ ఇండస్ట్రీస్ కానీ, సిక్ కంపెనీస్ కానీ, కొన్ని నడవని మూర్తపడిన కంపెనీస్ కానీ ఈ రియాక్టర్ల అద్దెకి తీసుకొని అద్దె ద్వారా డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. యాక్చువల్గా ఏంటంటే ఈగిల్ ఫోర్స్ ఏర్పడ్డ తర్వాత మా డైరెక్టర్ సార్కి ఏంటంటే మెయిన్ ఫోకస్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపితే చాలా వరకు మనం ఎంతో మందిని రక్షించినట్టయితే యువతని. సో మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చూసినట్టయితే మేము ఈ మధ్యకాలంలో కనీసం 8-9 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు క్లోజ్ చేయించడం జరిగింది. దాంట్లో ఉన్న ఓనర్స్ని అందరినీ అరెస్ట్ చేయించడం జరిగింది. తర్వాత డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున ప్రతిసారి ప్రొక్యూర్ చేయడం కూడా జరిగింది. ప్రతిసారి తీసుకోవటం, వాళ్ళని రిమాండ్ చేయటం, వాళ్ళని కోర్టుల ద్వారా కూడా వాళ్ళ ఆస్తులు సీజ్ చేయించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మా డైరెక్టర్ సార్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మాత్రం డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొద్దు. 100% మన దగ్గర గాంజా కానీ వేరే కానీ కల్టివేషన్ అయితే లేదు. అదేవిధంగా ఇవి కూడా వీటి మీద కూడా ఫోకస్ చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా డ్రగ్ కల్చర్ అనేది తెలంగాణలో తగ్గిపోతుందని మా సార్ అభిప్రాయం. ఇది స్టిల్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ అమ్ముదాం అనుకున్నారు, వీళ్ళకున్న సోర్స్ ఏంటి, తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి కెమికల్స్ ప్రొక్యూర్ చేశారు, ఇవన్నీ కూడా మేము ఇంకా చేస్తున్నాం. ఇంకా టైం పడుతుంది. నర్సింగ్ లో కూడా మీరు కొకైన్ సీజ్ చేశారు. సో ఆ డ్రగ్ ముఠా నైజీరియన్ లింక్ అప్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదేంటది? ఇది ఇప్పటివరకు అయితే నైజీరియన్ లింక్ ఏం కనపడలేదండి. ఇది తెలంగాణ ఈగిల్ ఫోర్సు, సైబరాబాద్ సంయుక్తంగా కలిసి చేసిన ఆపరేషన్ ఇది. ఇందులో ఏంటంటే గోవా నుంచి రహస్యంగా కొకైన్ వస్తుందన్నది, అదేవిధంగా ముంబై నుంచి కూడా రహస్యంగా కొకైన్ ఎప్పటికప్పుడు అంటే వారానికి చాలాసార్లు ఈ హైదరాబాద్కి వస్తుందన్నది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీద మేము స్పెషల్గా ఫోకస్ పెట్టినప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి రెగ్యులర్గా ముంబై వెళ్తున్నాడు, ముంబై నుంచి తీసుకొని వస్తున్నాడు అని మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసినప్పుడు మేము చూస్తే వీరబాబు అనే వ్యక్తి ప్రతిసారి అతను ఇటు భీమవరం వెళ్తున్నా అని చెప్తాడు, ముంబై వెళ్తాడు. ఇతను ప్రతిసారి మేము చెక్ చేసినప్పుడు ఇతను ఫోన్ ట్రాకింగ్ చూసినప్పుడు భీమవరం వెళ్తా అని చెప్పినప్పుడల్లా ముంబైలో ఉంటున్నాడు. సో ఇదేదో సస్పీషియస్గా ఉందని చెప్పి అతని మీద ఫోకస్ చేయడం జరిగింది. చేసినప్పుడు అతను బస్సులో వస్తున్నాడు. ప్రతిసారి వెళ్ళినప్పుడు ఫ్లైట్లో వెళ్తాడు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో, మళ్ళీ వచ్చేటప్పుడు బస్సులో వస్తాడు. ఎర్లీ మార్నింగ్ రాగానే మన జహీరాబాద్ ఏరియాలో కంకోల్ ఇది చెక్ పోస్ట్ ఉంది కదా, మీ దగ్గర కంకోల్ దగ్గర రాగానే, టోల్ గేట్ దగ్గర రాగానే ఆఫ్ చేసేస్తాడు సెల్ ఫోన్. తర్వాత దీన్ని మళ్ళీ పటాన్ చెరువు ఏరియాకి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ ఆన్ చేసి ఒక్కసారి కాల్ చేసి డ్రగ్ వచ్చేసిందని చెప్తాడు. అది అనంత్ కుమార్ అనే వ్యక్తికి. ఇది ఎవరైతే ఉన్నాడో ఈ వీరబాబును పంపేది అనంత్ కుమార్. ఆయన గురించి డ్రగ్ గురించి పంపుతున్నాడు. ఈ అనంత్ కుమార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. ఇతను కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇతను ముంబై నుంచి 8,000కు 8,500కు డ్రగ్ తెప్పించుకుంటాడు. హైదరాబాద్లో 14,500, 15,000కు అమ్ముతుంటాడు. మళ్ళీ ఇతను కూడా కన్జ్యూమ్ చేస్తాడు, ఇతను అమ్ముతుంటాడు కూడా మళ్ళీ. సో నెలకు 2 సార్లు పంపిస్తాడు. పంపించినప్పుడల్లా కనీసం 100 గ్రామ్స్ తెప్పిస్తాడు. ఇట్లా ఈ 2025లోనే తీసుకున్నప్పుడు 20 to 25 టైమ్స్ తెప్పించాడు డ్రగ్. సార్ దీన్ని చూసినప్పుడు ఇతను డ్రగ్ తీసుకొని వచ్చి అనంత్ కుమార్కి హ్యాండ్ ఓవర్ చేసే టైంలో ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంకా మాకు చాలా లీడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా మందిని అరెస్ట్ చేసేది ఉంది. ఇది ఎటు నుంచి ఎటు పోయింది మాకు కొన్ని క్లూస్ ఉన్నాయి. అదేవిధంగా ముంబైలో కూడా ఎవరి దగ్గర నుంచి వస్తుంది. నైజీరియన్ లింక్స్ అయితే ఇందులో కనపడలేదు ఇప్పటివరకు, బట్ డెఫినెట్గా ఉంటుండొచ్చు అంతే. సో మొత్తంగా జీడిమెట్ల బొల్లారంలో ఎవరైతే వర్మ ఉన్నాడో అతను కంపెనీలో మెటీరియల్ తయారు చేసిన తర్వాత ఫ్లాట్లో డంప్ చేయడం, ఈగల్ టీమ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వల వేసి పట్టుకున్నారు. వర్మతో పాటు 4 అరెస్ట్ అయ్యారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో కొనసాగుతుందని ఈగల్ టీమ్ ఎస్పీ సీతారాం గారు చెప్తున్నారు. అలాగే ఇటు నార్సింగ్లో కూడా కొకైన్ డ్రగ్ సీజ్ చేశారు. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ నిర్మూలనకు మాత్రం కృషి చేస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ప్రజల సహకారం కావాల్సిందిగా కూడా ఇటు నార్కటిక్ అలాగే ఈగల్ టీమ్ పోలీసులు మాత్రం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సీతారాంతో కిరణ్ NTV, హైదరాబాద్.